హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొర్ర బాబాయ్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మా సారు చేపలకి వెళ్తున్నాము. డ్యూటీ దిగి ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి చేపలకి అయితే వెళ్తున్నాం. కొత్త లొకేషన్ అని చెప్పారు, అక్కడికి వెళ్ళి చూస్తాము పడతాయో పడవో. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి, చాలా సరదాగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఇలాంటివి మంచి మంచి వీడియో చాలా తీసి పెడతాము. మా డాడీ గారు చేపలకి పోతూ మా మమ్మీని తాలింపులోకి అల్లం దూరం అన్నాడు. మా డాడీ చేపల్ని తాలింపు పెట్టింది, లేకపోతే మా డాడీని తాలింపు పెట్టింది. అంతేగా అంతేగా. A few moments later. పోరేనా పోరేనా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వేసామండి మేము. వచ్చాక పావుగంట అయింది. ఒక డబ్బా గాలం అయితే గుంజాది తీస్తున్నాం బయటికి. ఏ చేప వస్తుందో ఏమో చూడాలిగా. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్, ఒక రవ్వ అయితే పడ్డది ఫ్రెండ్. తెగిద్ది అట్లా అస్సలు చేయబాకు, మూతి తెగిద్ది నువ్వు అట్లా చేస్తే. ఇటే పేసుకో, గడ్డి మీదకి ఇటు గుంజుకో, ఇటే 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 గుంజుకో. కేజీ పట్టదండి ఫ్రెండ్స్. మధ్యలో వస్తానా పెద్దనా? అది కాదు, ఇది గుంజకొస్తుంది. అన్న పాంప్లెట్ అన్న, పాంప్లెట్ పెద్ద పాంప్లెట్. 7 కేజీ ఉందే. జారిది
పాంప్లెట్ మళ్ళీ పాంప్లెట్ ఇట్ట పడితే నాకు పాంప్లెట్లు జిడ్ది ఇక పడట్లేలే కానీ షాప్తో జిడ్దిచ్చిలో అన్ని పాంప్లెట్లు పడుతుంది ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై ఇక పడితే వాసమానే. అట్లా ఇక పిండిపూల షాప్లో మా ఆనందరాకు ఫోన్ చేయనా అది ఆన తిరుగుతుంది అది పోయి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొస్తుంది కోపంతో మొత్తం పాంప్లెట్లు పడతాయి 9 పోవద్దంటున్నా రవ్వ అయితే రయ్యన పోద్ది ఒక్క దెబ్బ రయ్యన పోయింది మరి. పాంప్లెట్ అయితే సతాయిస్తా ఉంటుంది పాంప్లెట్ అయితే పత్తలే కూడా పోడింది రవ్వ అయితే ఉన్నాం పాంప్లెట్ రవ్వ గండేగా గ్యాస్ కట్టుగా హలో మామ నమస్తే నా మరి బిడ్డ బిడ్డకి విడుదల నా బిడ్డకి విడుదల 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 నా బిడ్డకి విడుదల కర్జనా కర్జనా ఉందా మరి తగిలేకపోతే వేద్దాం పట్టు మరి ఈయన వేద్దాం పట్టు మరి తగులుతున్నప్పుడు మళ్ళీ పోయి ఎందుకు అంటున్నా సేపు ఈయన పిండి మేపినాగా లైన్ ఎట్లెట్లా లైన్ అయితే దానిలో బాగా చెప్తుంది ఎట్లా పోయింది దెబ్బ తెంపుకొని ఎట్లా ఈత కట్టుకుని పట్టుకొస్తాను అవునా నిజమా మామూలు పాకరా 3 కొట్టించింది 3 కేజీలు 3 కిలోలు ఉంటుంది పెద్ద చేప కొద్దిగా లేదు అట్లా తీయద్దు అడ్డం పెట్టదు అడ్డే ఉండాలి ఎద్దా అది ఇది పాంప్లెట్లు అట్టుంది అగో అది గుంజింది గుంజని గుంజి వదులు వదులు దాన్ని వదులు పోతుందా పట్టు 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 దాన్ని పట్టు గుదు ఉందా నేను చూసాక చూసుకుంటే ఏయ్ జట్కా జట్కా ఆగు వస్తానా ఆగు 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 పాప ఆగు కొద్దిసేపు ఆగమ్మా ఏంటి నాన్న రాని పండగ చేసుకుంది ఒకటి అందుకే అది తీసి వేద్దాం అన్నది నువ్వు వీడియో తీసుకో నేను చూసుకుంటలేను సంగతి నువ్వు వీడియో తీసుకో అటు దాని దగ్గర నుంచి పోయి అది ఉరికితే అది రుసులు పక్క పెట్ట అది ఉరికితే నువ్వు కాలు పెద్దది రాజు అగో అసలు నేను గుంజుదంటే జట్కాయించుతుంది పక్కకే దాన్ని పక్కకే ఇది తీసుకు హలో ఫ్రెండ్స్ డబ్బా పోతుంది అది పోతుంది అది పోతుంది అది పోతుంది రాజు అది పోతుంది ఇజ్జినారం పోసాను వల్ల ఇరుక్కుపోనదే ఏంటి పోసావే జోరుసే వారుసే రంగరంత వారుసే జోరుసే వారుసే చాలమను పెద్ద పోసాలుగా పడింది శ్రీకాకుళం చాలా ఇసకపట్నం కూడా కొనేస్తావా తీయమ్మా
చనిపోయిందన్న అది. టుడే షికారి. యాకూబ్ ఏయ్ పర్లా చికా షికారి ఎనబడే. ఓ అమ్మ అర్జుడు ఎంత పెద్దది అర్జుడు బాబా తడలు. ఇట్లా కట్టు ఒకదాని పడాలి. పానంతో ఉన్నాయా? ఫస్ట్ పడుతుంది అది. సక్సెస్ 2 యాకూబ్ 2 3 సక్సెస్ పట్టుకో. 1 2 3 4 5 6 పడ్డాయన్న.